నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్ తోటి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జగన్ గారు ఉన్నప్పుడు 3 రాజధానులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అమరావతికి సంబంధించి ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. 2వ ఫేజ్లో 40 ఎకరాలకు పైబడి కూడా 40,000 ఎకరాలు, సారీ సార్, 40,000 ఎస్ సార్, ప్రొక్యూర్ చేయాలి అని. దీనికి సంబంధించి ప్లస్లు మైనస్లు కూడా కనబడుతూ ఉన్నాయి. అంటే వారి సోషల్ మీడియా అకౌంట్లలో ఎవరికి తోచిన విధంగా వారు రాస్తూ ఉంటారుగా, న్యాచురల్గా అలాగే రాస్తూ వస్తున్నారు. చాలామంది రైతులే అడుగుతున్నారు, మాది ఇన్ ఫ్యూచర్ అమరావతి భారీ స్థాయిలో డెవలప్ అయిపోతే కనుక ఇక్కడ భూమి అనేది చాలా చాలా వాల్యుబుల్ అయిపోతుంది. సో అందుకని మీరే ప్రొక్యూర్ చేసుకుని మీరే మాకు అదేదో కట్టివ్వండి అని, అంటే వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు సార్. ఆల్రెడీ కాంక్రీట్ జంగిల్స్ అయిపోతున్న తరుణంలో పట్టణాలన్నీ కూడా జస్ట్ లైక్ మోహన్ బాబు గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఎక్కడ నగర శివారు ఉంటే అక్కడ వెతుక్కుని చెట్లలోకి పుట్లలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇళ్ళు కట్టుకుని. సో ఈ నేపథ్యంలో అమరావతిలో ప్రొక్యూర్మెంట్ కరెక్టే అనే వాదన వస్తుంది. బట్ కృష్ణానది తీరాన భారీగా స్పోర్ట్స్ విలేజ్, అంటే ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా, ఎప్పటికవుతాయి ఏంటి అనేది సగటు ప్రజలు ఆలోచించే ఆలోచన. అంటే ఒకటి ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక సమస్య ముందుకు వచ్చింది. అదేంటంటే హైదరాబాదు ఎలా వదులుకుంటాం మేము అని ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది నాయకులు బలంగా నిలదీశారు. ఎందుకు హైదరాబాద్తో మీ అటాచ్మెంటు అని అడిగితే ఆ రోజున ఉన్న సమాధానం ఏమిటి, మొత్తం అభివృద్ధి అంతా మూసపోసి హైదరాబాదులో పడేశారు. దాంతో ప్రతి చోట అంటే డిగ్రీ పాస్ అయిన కొడుకు జేబులో 5,000 పెట్టి బస్సు ఎక్కించడం, హైదరాబాద్ పంపించడం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితి ఉంది మొత్తంగా రాష్ట్రంలో. కాబట్టి మాకు ఒక అభివృద్ధి నమూనా లేదు, అందుకని మేము దాన్ని క్యాపిటల్గా వదులుకోవడానికి సిద్ధంగా లేము అని చాలామంది మాట్లాడారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా అది తప్పని అంగీకరించారు. మీడియా ముందే స్వయంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఆ బయటలు ఉన్నాయి అవైలబుల్గానే ఇంటర్నెట్లో. అభివృద్ధి అనేది ఒక చోట మోసపోయటం అనేది కరెక్ట్ కాదు అనేది మేము రియలైజ్ అయ్యాము అన్నారు. 72 జయాంధ్ర ఉద్యమానికి కూడా అదే కారణం. 72లో జయాంధ్ర ఉద్యమం రావడానికి కారణం ఏమిటి, ఆ రోజున ఇక్కడ ముల్కీ నిబంధనలు ఉండేవి. ముల్కీ అంటే లోకల్ అని, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్ అని. ఈ ముల్కీ నిబంధనలు ఎవరు నిజాం కాలం నుంచి ఉన్నాయి. ఉన్నప్పుడు అంటే లోకల్ ఉద్యోగాల్ని ప్రొటెక్ట్ చేయటం కోసం, లోకల్స్ కోసం లోకల్ ఉద్యోగాలు అనే నినాదంతో పుట్టింది. అది బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదు, ఉండవద్దు అని. వాళ్ళు ఏదో బతుకుతారేమో కావచ్చు, ఉద్యోగాలు ఇవ్వకండి వాళ్ళకి, కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో వీళ్ళకి లోకల్స్కే ప్రయారిటీ ఇవ్వాలను అనేది ప్రోగ్రాం. ఇది ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అయిపోయిన తర్వాత కూడా అమలు జరిగేవి. అమలు జరుగుతున్న టైంలో దీని మీద హైకోర్టులో కేసు వేశారు. ఏది ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తా ఆంధ్రకు సంబంధించిన పట్టభద్రుల సంఘాల నుంచి ఆ పిటిషన్ పడింది. కోర్టు లేదు, ముల్కీ నిబంధనలు అమలు తప్పని మేము అనలేము అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ హైకోర్టు జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా దీన్ని ఖాయం చేసింది. హైకోర్టు తీర్పులో తప్పేం లేదు అని చెప్పి కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని యథాతథంగా అమలు చేయవలను అని చెప్పారు. అంటే ఆమోదిస్తున్నానని అంది. ఆమోదిస్తున్నాను అనేసరికి అప్పుడు ఆంధ్ర గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి, మేము మా రాజధానిలో నాన్ లోకల్స్ అయినప్పుడు ఆ రాజధానితో మాకేం అవసరం, అందుకని మాకు విడిగా మా రాష్ట్రం మాకు ఇచ్చేసి మాకు ఇంకో రాజధాని ఇచ్చేయండి, మా బతుకేదో మేము బతుకుతాం అని జయాంధ్ర ఉద్యమం 72లో మొదలవడానికి కారణం సుప్రీంకోర్టు జడ్జిమెంట్. దాన్ని రాజకీయ కారణాలకు వాడేసుకుని కాకాని వెంకటరత్నం గారు ఆయన వాళ్ళకు ఒక స్కీమ్ ఉంది. పివి నరసింహారావు గారు అప్పుడు భూ సంస్కరణల చట్టం తీసుకొస్తున్నాడు, ఆయన ముఖ్యమంత్రి. దాన్ని కొంతకాలం వాయిదా వేయటానికి ఈ మూమెంట్ని కాకాని వెంకటరత్నం లాంటి వాళ్ళు వినియోగించుకున్నారు. నిజంగానే డ్రాగ్ అయింది. ఈ లోపల వాళ్ళ భూములు వాళ్ళు పరిరక్షించుకున్నారు. తర్వాత బిల్లు అమలైంది. ఆ గొడవ వేరు, వాళ్ళు అనుకున్నది అయింది. ఆ తర్వాత మూమెంట్ ఆగిపోయింది. మూమెంట్ని అలా ఆపేశారు. ఇందిరాగాంధీ గారు కూర్చోబెట్టి 4 హామీలు ఇచ్చి క్లోజ్ చేశారు. దాన్ని చేసి పివి నరసింహారావుని తీసేసి వెంగళరావు గారిని తీసుకొచ్చారు. 2 ప్రాంతాలతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి అనే కోటాలో అయిపోయింది.
ఇలా ఒక కార్యక్రమం మొదటి నుంచి జరిగేది. అభివృద్ధి మొత్తాన్ని ఒక చోట మోసపోయటం అనేది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం ప్రతి సందర్భంలోనూ ముందుకు వస్తూనే ఉంది. అంటే సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జై ఆంధ్ర ఉద్యమం పూర్తిగా తొక్కివేయబడ్డానికి, అణిచివేయబడ్డానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా? అంటే కాంగ్రెస్ నాయకుడు కాకాని వెంకటరత్నం గారు, ఆయన వ్యవసాయ మంత్రి కదా అప్పుడు, నరసింహారావు గారి క్యాబినెట్లో ఆయన అగ్రికల్చర్ మినిస్టర్. ఓకే అండి. ఈ ఉద్యమం మొదలైన టైంలో ఆయన హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేరి చనిపోయాడు. దాంతో ఆయన వీర కాకాని అయ్యాడు. అంటే ఆ ఉద్యమంలో మరణించిన అమరవీరుడిగా ఆయనకు ఒక గుర్తింపు లభించింది. అదొక ఫేజ్. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అభివృద్ధి అనేది ఎప్పుడైనా సరే ఒక చోట మోసపోయటం అనేది కరెక్ట్ కాదు. అది రకరకాల గొడవలకు దారితీస్తుంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, తెలంగాణ నుంచి విడిపోయినప్పటికీ అక్కడ ఇంకొక డివిజన్కి అవకాశం ఉంది. రాయలసీమ ప్రత్యేక ఉద్యమం అది ఇప్పటికీ విత్తన రూపంలో ఉంది. అది ఎప్పుడైనా మొలకలు రావచ్చు. రావడానికి అమరావతి నాంది పలకచ్చు. ప్రమాదం ఉంది మీరు మోసపోస్తే. మరి ఇప్పుడు టీడీపీ చేస్తుంది అదే కదా, ఒకే చోట మీరు 40,000 ఎకరాలు 35,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకుని ఇంకో 40,000 ఎకరాలు తీసుకుని, అంటే ఈ ఎక్స్పాన్షన్లో అంటే ఫేజ్ 1లో మేము ఇంత తీసుకుంటాం, ఫేజ్ 2లో ఇంత తీసుకుంటాం అంటే గుంటూరుని కూడా తీసేసుకుంటారా దీనిలోకి? ఇటు విజయవాడను కూడా తీసేసుకుంటారా? లేకపోతే ఇటు వెస్ట్ గోదావరి వరకు ఎక్స్పాండ్ అవుతారా? లేకపోతే ఇటు ప్రకాశం వరకు ఎక్స్పాండ్ అవుతారా? దాని మొత్తాన్ని కలిపి అమరావతి అంటారా? అంటే ప్రభుత్వాలకి ఇప్పుడు ప్రోగ్రాం ఉంది. ఏంటి సార్? ప్రభుత్వాలు ల్యాండ్ బ్యాంకును పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అవును, గతంలో ఒకసారి చర్చించాం మనం. ఈ ల్యాండ్ బ్యాంకును పెంచుకోవడం అనే కాన్స్పరసీలో భాగంగా రకరకాల పేర్లు చెప్పి జనం నుంచి ల్యాండ్ పూలింగ్ చేసేస్తున్నారు. ఈ ల్యాండ్ పూల్ చేసేసిన తర్వాత ఈ భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు కేటాయిస్తారు. అది అభివృద్ధి అని చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలాగైతే ఫార్మా క్లస్టర్లు అనే పేరుతో ల్యాండ్ పూల్ చేసి ఫార్మా కంపెనీలకు ఇస్తున్నాడు, ఇదే పద్ధతిలో అమరావతిలో నేను పారిశ్రామికీకరణ చేస్తాను అనే పేరుతో ఆయన రకరకాల వ్యక్తులకి ఈ భూములు ఇచ్చేస్తాడు. రైతులు ఎందుకు ముందుకు వచ్చి ఇస్తున్నారు భూములు? దానికి ఒక రీజన్ ఉంది. ఆ రోజున ఎందుకు వ్యతిరేకించారు? మొదట వాళ్ళకి కౌలు డబ్బులు వస్తున్నాయిగా. కౌలు డబ్బులు వాళ్ళకి రావడం కాదండి, మొదట వ్యతిరేకించిన వాళ్ళు అమరావతిలో రాజధాని వద్దు అని రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున టెంట్లు వేసిన వాళ్ళు కౌలు రైతులు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడా కూడా ల్యాండ్ లార్డ్ రైతుగా లేడు. కౌలు రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు. కౌలు రైతులు కూడా లోకల్స్ లేరు. ఇప్పుడు ఫైట్ చేసేది కూడా వాళ్ళే. కౌలు రైతులు కూడా లోకల్స్ లేరు. చాలా ప్రాంతాల్లో నాన్ లోకల్సే కౌలు చేస్తున్నారు. ఏది బీహార్ నుంచి వచ్చి కృష్ణా జిల్లా మారుమూల పల్లెలో కౌలు చేస్తున్న సందర్భం నడుస్తోంది ఇప్పుడు. చాలా ప్రాంతాల్లో ఖమ్మం నుంచి వచ్చేసినటువంటి ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ఆదివాసీలు కూడా వచ్చేసి కోస్తా జిల్లాల్లో కౌలు చేస్తున్నారు. ఈ పరిస్థితి నడుస్తోంది. 99% కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. ల్యాండ్ లార్డ్ అగ్రికల్చర్లో నుంచి తప్పుకుని చాలా కాలం అయిపోయింది. కాబట్టి వాళ్ళకి కౌలు రైతులు ఇచ్చేటువంటి డబ్బుల కంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు గ్యారంటీ ఉంది. డెఫినెట్గా అకౌంట్లో పడిపోతాయి. ఎప్పటికప్పుడు పడతాయి. మనం నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లీగల్గా దాన్ని డిస్ప్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక అగ్రిమెంట్ ఉంటుంది ప్రాపర్గా. ఈ కౌలు రైతులు ఈరోజు పండలేదు అంటాడు, పండలేదు అంటాడు, 5 బస్తాలే వచ్చిందంటాడు, లేదా 2 బస్తాలు పోయింది అంటాడు, ఎలకలు తినేసినాయి అంటాడు. ఈ పంచాయతీలన్నీ ఉండవు అక్కడ. అందుకని కౌలు రైతులు మొదట ఆ భూములు ఇవ్వడానికి వ్యతిరేకంగా వాళ్ళు రోడ్డు మీద టెంట్లు వేసుకుని కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వెళ్ళి మీ తరఫున మేము ఉన్నాం, ప్రభుత్వంతో మాట్లాడతాం, మీ భూములకి ఏమీ కాదు, మీరు టెన్షన్ పడొద్దని చెప్పి హామీలు ఇచ్చి వచ్చారు. పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించాడు కదా ఫస్ట్ టైం. అసలు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వచ్చిన టెంట్ వేసి కూర్చుంటాను. కౌలు రైతుల హక్కులు కాపాడటం కోసం హడావిడి చేశారు ఆ రోజు బాబు గారితో. అవును, ఈ హడావిడి జరుగుతూ ఉండగా కొన్ని అరటి తోటలు తగలబడ్డాయి అక్కడ ఆ రోజున. అవునప్పుడు ఈ అరటి తోటలు తగలబెట్టడంలో వైఎస్ఆర్సీపీ పాత్ర ఉందని ఒక గొడవ. అవును. ఇలా ఎన్ని జరిగినప్పటికీ ఫైనల్గా రైతులు ఈ కౌలు రైతుల నుంచి భూమి వెనక్కి తీసుకుని నేరుగా ప్రభుత్వానికి ఇచ్చేయడానికి సిద్ధపడిపోయి చాలా ఈజీగా ఎటువంటి నిరసన లేకుండా 35,000 ఎకరాలు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టారు.
చేతిలో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ రాజధాని లేదు అని చెప్పాడు. అవును చెప్పినప్పుడు మొత్తం రోడ్ల మీద టెంట్లు వేసుకుని కూర్చున్నారుగా మళ్ళీ. అవును, మళ్ళీ కూర్చున్నారు వాళ్ళే. అవును అదే రైతులు. అవును అంటే అప్పుడు కూడా మెజారిటీ రైతులు రాలే రోడ్డు మీద, అవును అతి తక్కువ మంది మాత్రమే వచ్చారు. వాళ్ళతో ఒక ఉద్యమం నడుస్తోంది అనేటువంటి ఒక మూమెంట్ క్రియేట్ చేసి నడిపారు అక్కడ. ఏది రాజధాని పరిరక్షణ ఉద్యమం అనే పేరు. వాళ్ళు ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కాదండి. అంటే క్యాపిటల్ ప్రోగ్రామ్, క్యాపిటల్ ఆకాంక్ష అనేది అమరావతి ప్రజలదే కాదు కదా. అవును, ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మొత్తం జరగాలి కదా నిరసన. జరగాలి. అవును ఎందుకు జరగలేదు, అక్కడ ఒక్కచోటే ఎందుకు జరిగింది, ఇది కదా పట్టించుకోవాల్సిన విషయం. రెండోది, అమరావతి పరివాహక ప్రాంతం మొత్తం కూడా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. పైగా చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకుని మాట్లాడిన ప్రతి మీటింగ్లోనూ జగన్ అధికారంలోకి వస్తే అమరావతి ఉండదు అని మాట్లాడాడు. అప్పటికి ఇంకా అమరావతి వద్దని జగన్ అనలా. ఓకే అవును, జగన్ అమరావతి గురించి మాట్లాడక ముందే చంద్రబాబు గారు జోస్యం చెప్పారు. జగన్కి మీరు ఓటేస్తే అమరావతిని కోల్పోతారు, జాగ్రత్త అని చెప్పాడు ఆయన. అయినా జనం ఆయనకే ఓటేశారు. ఎవరికి? జగన్కి. జగన్కి ఏమైనా అర్థమైంది అంటే రాజధాని రెఫరెండంగా వెళ్ళాడు ఆయన. రాజధాని రెఫరెండంగా వెళ్ళిన చంద్రబాబుని జనం ఓడించారు. అప్పుడు 3 చోట్ల రాజధాని వచ్చింది. అప్పుడు 3 చోట్ల. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటి? అభివృద్ధి ఒక చోట మోసపోయొద్దు, పోయొద్దని. మరి ఇప్పుడు జరుగుతుంది 3 ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలి అన్నాడు ఆయన. అవునండి. ఇప్పుడు ఆయన్ని కాదని మళ్ళీ చంద్రబాబుకి ఓటేస్తారు జనాలు. ఇది అమరావతికి వేసిన ఓటుగా నేను గుర్తిస్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు అమరావతి పేరుతో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాడు. ఈ ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం ఇప్పుడు 40,000 ఎకరాలు అంటున్నాడు. సెకండ్ ఫేజ్ ఆల్రెడీ రోడ్లు వేసేస్తున్నారు. ఎన్ని ఫేజులు ఉన్నాయి? ఆల్రెడీ ఒక పెద్ద హైవే ఒకటి పడుతోంది అక్కడ. అవును, ఏది ఇటు తెలంగాణను లింక్ చేస్తూ అవును, నేరుగా అటు మెడ్రాస్ వైపుకి వెళ్తూ మధ్యలో కట్ చేసి వైజాగ్కి. అంటే వైజాగ్ అంటే వీళ్ళు కలకత్తా ప్రోగ్రామ్. అవును, అంటే గ్రాండ్ ట్రంక్ రోడ్డుకి ప్యారలల్ రోడ్డుగా ఇది వస్తుంది. ఇలా ఒక రోడ్డు డిజైన్ జరిగి పనులు మొదలైపోయినాయి. ఆల్రెడీ అమరావతిలో రోడ్ వర్క్ క్లైమాక్స్లో ఉంది ఇప్పుడు. అక్కడ వరకు అంటే గుంటూరు దీనికి తగులుతుంది. అది అక్కడతో ఆగదు. ఇంకా చాలా చోట్ల ల్యాండ్ పూలింగ్ చేయాలి. దానికి చాలా భూసేకరణ జరగాల్సి ఉంది. ఆల్రెడీ నోటీసులు వెళ్ళిపోయినాయి రైతులకి. కాబట్టి అభివృద్ధి పేరుతో చాలా చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి ముసుగులో చాలామందిని నిర్వాసితులను చేయబోతున్నాడు ఆయన. చాలా చోట్ల భూసేకరణలు జరగవచ్చు. ఈ భూసేకరణల్లో భూములు కోల్పోయిన వాళ్ళందరూ నిర్వాసితులై రోడ్ల మీదకి వస్తారు. ఈ అభివృద్ధి అనే కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా తీసుకెళ్ళక తప్పని అనివార్యత ఉంది ఆయనకి. ఎందుకంటే నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు ఆయన. చెప్పారుగా మరి. అదే చేయక తప్పదు ఆయన. అది చేయడంలో భాగంగా ఇప్పుడు జనాలను బేదఖలు చేస్తాడు భూముల నుంచి. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఈ 40,000 ఎకరాలు నెక్స్ట్ ఫేజు. ఈ భూములన్నీ తీసుకుని ఏం చేస్తాడు ఆయన అని చాలామంది మాట్లాడుతున్నారు పాపం. ఇండస్ట్రీ అంటే వీళ్ళు చెప్తున్నారు పరిశ్రమలు కావాలి, పెట్టుబడులు కావాలి అంటున్నారుగా అందరూ. నేను అధికారంలోకి వస్తే పెట్టుబడులు తెస్తాను, పరిశ్రమలు తెస్తానని చెప్పాడు ఆయన. ఆ వచ్చిన పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి? ఆ భూములు ఎవరు ఇవ్వాలి? మీరే ఇవ్వాలి. మళ్ళీ ఓకే సార్, మొత్తానికి ఏదో పెద్ద కార్యక్రమం నడుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగట్లేదు, ఒక్కచోటే. ఇప్పుడు ఇదంతా ఇక్కడ మోసపోస్తే రేపు పొద్దున రాయలసీమ ఇదే గొడవ నుంచి రాయలసీమ ఉద్యమం పుట్టి రాయలసీమ విడిపోతే ఏమిటి పరిస్థితి? అటు ఉత్తరాంధ్ర వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఉత్తరాంధ్ర డిమాండ్ కూడా ఉంది. కళింగాంధ్ర అనే పేరుతో చాలా కాలంగా ఉంది ఆ డిమాండ్. అదే అంటున్నాను. అంటే విశాఖపట్నం వరకు కళింగాంధ్ర ఏర్పడిపోయి గ్రేటర్ రాయలసీమ అనే పేరుతో ప్రకాశం జిల్లా వరకు వెళ్ళిపోతే 3-4 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మిగులుతుంది. అంటే సీరియస్గా గుంటూరు, కృష్ణా, అంటే ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి కూడా అటు వెళ్ళిపోతుంది. ఎటు వెళ్తుందండి? తూర్పుగోదావరిలో సగం పైన విశాఖ దీనిలోకి వెళ్ళిపోతుంది, కళింగాంధ్రలోకి వెళ్తుంది. వాళ్ళు ఇంకా సీరియస్గా పట్టుకుంటే కనుక ఆ రోజున కళింగ రాజ్యం మ్యాపుల ప్రకారం చూస్తే గోదావరి అవతలంతా వెళ్ళిపోతుంది. ఓకే అండి. కాబట్టి ఈ రకమైన ప్రమాదాలకి నాంది అవుతుంది అమరావతి. మొత్తం మీరు పరిశ్రమలని అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ మోసపోస్తే మీ ల్యాండ్ ధరలు పెరుగుతాయి అని చెప్పడం అంటే అక్కడ ఏదో రావాలి. మరి అంతే కదా, ఖచ్చితంగా వస్తేనే పెరుగుతాయి. కాబట్టి వీళ్ళకి డబ్బులు ఇస్తోంది గవర్నమెంట్ ఇప్పుడు, కౌలు డబ్బులు. ఈ కౌలు డబ్బులు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు
అక్కడ ఏదో డెవలప్మెంటల్ యాక్టివిటీ జరిగితే దాని నుంచి డబ్బులు జనరేట్ అయితే ఆ డబ్బులు వెళ్తాయి. ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ జరిగిపోతే మిగిలిన చోట్ల ఏమైపోవాలి, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పనిచేయాలి. ఎస్ సార్, అర్థమైంది. మళ్ళీ గొడవ మొదలు మేము ఎందుకు మా పిల్లల్ని అక్కడికి పంపించాలి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయరా, మాకు అక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్లో మాకు సంబంధం లేదు, మా రాయలసీమ మాకు, మా కళింగాంధ్ర మాకు, సరికొత్త నినాదాలన్నీ పుట్టుకుని వస్తాయి. అంటే దాన్ని వేర్పాటు ఉద్యమాల కింద మాట్లాడి ఏదో గొడవ చేస్తారు. ఫైనల్గా ఏదో ఒక రోజు వాళ్ళ ప్రయోజనాలకు అవసరమైతే తేల్చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.